ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. ఈ రోజుకై దేవుడు ఏర్పాటు చేసిన ఈ వాగ్దానము ధ్యానించుకుందాము. సహోదరి సహోదరుడా, దేవుడు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలం చేస్తాను అంటున్నాడు. పరిశుద్ధ స్థలం నుండి ఆయన నీకు సహాయం చేస్తాడు. సియోనులో నుండి నిన్ను ఆదుకుంటాడు. సహోదరి సహోదరుడా, దేవుడు నీ ప్రార్థనలన్నీ వింటున్నాడు. కాబట్టి ఆయన నీ కోరికను సిద్ధింపచేస్తున్నాడు. నీ ఆలోచన యావత్తు నెరవేర్చబోతున్నాడు. సహోదరి సహోదరుడా, దేవుడు చెప్తున్నాడు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. నిజంగా మనం ప్రార్థన చేస్తే, మనం అడిగిని పొందినట్లు విశ్వసించినట్లయితే దేవుడు తప్పకుండా అవి అనుగ్రహిస్తాడు. మత్తయి సువార్త 7:7 ప్రకారము, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని స్పష్టంగా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. సహోదరి సహోదరుడా, దేవుని పిల్లలకు యేసు ఈ గొప్ప వాగ్దానాలను ఇస్తున్నాడు. మనం ఎలాంటి మంచి వాటి కోసం అడగాలో వెతకాలో ఇక్కడ చెప్తున్న సందర్భానికి సంబంధించినవే ఈ వాగ్దానాలు. అందువల్ల మన ప్రార్థన కూడా దానంతటికీ అనుగుణంగానే ఉండాలి. మనకు ఒక విషయం చెడు తెస్తుందని దేవునికి తెలిసి కూడా మనం అడిగిందల్లా ఆయన ఇస్తాడని బైబిల్ మాట ఇవ్వదు. ఆయన ఉపదేశాల ప్రకారం జీవించడానికి తోడ్పడే విషయాల కోసం దేవుణ్ణి అడగాలి. దీనికోసం దేవుని కృప, పవిత్రాత్మ బల ప్రభావాలు, శుద్ధమైన ఏకమనసు మొదలైనవి ఎప్పుడూ అవసరం. వెదకండి, తట్టండి అనే పదాలు ప్రార్థనలో పట్టుదలను సూచిస్తాయి. మనకు దొరికేదాకా వెతుకుతూ ఉండాలి. దేవుడు తలుపు తీసేదాకా తట్టుతూ ఉండాలి. చెప్పబడిన ఈ యొక్క వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యమును బట్టి ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రేమస్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు. సమాధానకర్తయగు దేవా, నీకు వేలాది స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మా కోరికను సిద్ధింపజేసి మా ఆలోచన యావత్తు నెరవేరుస్తానన్న దేవా, నీకు వేలాది స్తోత్రములు, వందనములు. ఈరోజు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచి ఆదరించినందుకు, ధైర్యపరిచిన అమూల్యమైన మాటలను బట్టి వందనములు చెల్లిస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్నవారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి.
దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.